మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఎలా ఉంటాం? మనం వేదనకి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. అశాంతికి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. మనశ్శాంతి ఎప్పుడు పోగొట్టుకుంటామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. విశ్వాసం ఎప్పుడు బలహీనపడిద్దో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. భయం గుప్పెట్లో ఎప్పుడు బతుకుతామో తెలుసా? పాపమును గదిలించుకున్నప్పుడు. పాపం జోలికి వెళ్ళినప్పుడు భయం గుప్పెట్లో. అదే పాపమును విసర్జించి నీతి ప్రవర్తన కలిగిన వారమై మనం క్రమంగా ఉంటే సింహము వలె ధైర్యంగా ఉంటాం. అర్థమైందా? భయపడే అధికారి ఎవరు? లంచము పొందిన అధికారి భయపడతాడు. లంచాన్ని ముట్టనివాడు మీసం తిప్పి రోషంగా మాట్లాడతాడు, సవాలుకరంగా ఉంటాడు. ఎవడి దగ్గర రూపాయి ఆశించాలా, రూపాయి పొందలా, ఎవడరా నన్ను అనేది అనే దమ్ము కలిగి ఉంటాడు.